సార్ మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీరు ఇల్లు అంతే దూరమని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మనోభావాలు దెబ్బతిని అని అడిగారు కదా, ఇప్పుడు ఎందుకు గోల చేస్తున్నారని ఆయన అడుగుతున్నారు. సార్ నేను ఎవరినైనా ఒటిగానే ట్రీట్ చేస్తా, మీరు నా మీద మీరే మాట్లాడండి. ఇందాక కృష్ణాంజలి గారు అదే అడిగారని చెప్తున్నా. క్వశ్చన్ అడిగితే మీకు ఇబ్బందులు వచ్చేస్తాయట కదా సార్, సమాధానం చెప్పలేరా? అందరికీ వేసాం క్వశ్చన్లు, ప్రజల గొంతుకే మా గొంతుకే. మేము మాట్లాడుకుంటే అర్థం చెప్పాలనే. ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు చెప్తున్నారు ఏందేందో పెద్ద నీతులు చెప్పుకుంటూ వస్తున్నారు. మేమేదో చేసినామంట, తప్పులు ఏం తప్పులు చేయలేదంట, జగన్మోహన్ రెడ్డి గారు ఎగదోస్తున్నారంట, జగన్మోహన్ రెడ్డి చేసిన మేము కమిటీ వేసుకున్న తర్వాత మేము అక్కడ లోకేష్ గారు పిలిపించిన రానని క్యాండిడేట్ మందడి సత్యనారాయణ వాళ్ళకి సంబంధించిన పెంచలయ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డైరెక్ట్ గా రాళ్ళు తీసుకొని కొట్టేది వీడియోలో కనిపిస్తూ ఉంటే వీళ్ళ కన్ను కనపడకుండా మా వాళ్ళ మీద కేసులు పెడతారా? వీళ్ళు నీతులు చెప్తారా? వీళ్ళు నీతులు చెప్తారా? ఇష్టం వచ్చినట్టు ఇంట కూర్చోవాలా? కృష్ణవేణి గారు చెప్తున్నారు ఆడ ఎన్కౌంటర్ చేసింది తప్పేనట, మరి వీళ్ళ నాయకునికి అయితే తప్పు కాదంట, వీళ్ళైతే మాట్లాడారంట, వాళ్ళైతే మాట్లాడతారంట. అసలు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఫాలో అయ్యే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారి నోటితో చెప్పినారు ఒక అమ్మాయి 3 రోజులు పెట్టుకున్నారు, ఇంట్లో పెట్టుకొని రేపు చేస్తే చంపినారని. ఆ అమ్మాయి మొన్న వీడియోలో చెప్పింది నా బతుకునేం బతుకుతుండా, మీ నీచ రాజకీయాల కోసం నన్నెందుకు వాడుకుంటారయ్యా నీచులారా అని ఆ అమ్మాయి చెప్పింది. నాకు పెళ్ళైంది, నాకు భర్త ఉన్నాడు, నాకు పిల్లలు ఉన్నారు, నన్ను మళ్ళా దాంట్లోకి ఎందుకు లాగుతున్నారు, మీ నీచమైన రాజకీయాల కోసం నన్ను ఎందుకు లాగుతున్నారు, సిగ్గులేని రాజకీయ నాయకులారా అని ఆ అమ్మాయి చెప్తే అది వదిలిపెట్టకుండా పదే 3 అమ్మాయిని 3 రోజులుగా ఇంట్లో పెట్టుకున్నాడు, రేప్ చేసినాడు చంపితే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చంపడానికే ఉండేది. మీరు ఒక చట్టం ఉండేది, మీ ఇష్టం వచ్చినట్టు చంపుకుంటా పోయి చంపేసి పూర్తి లేకుండా చేసి మళ్ళీ మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒక ముఖ్యమంత్రి వచ్చి ఓదార్చి మీ ఇష్టం వచ్చిన నాటకాలు కథలు చెప్తా అంటే వింటూ మేము కూర్చోవాలా? రాష్ట్రంలో మాకు లేదా హక్కు మీరు చేసిన తప్పులు ఎత్తి చూపించడానికి? పదే చెప్తారు అసెంబ్లీ కాదయ్యా, బయట మాట్లాడుతుంటే పోసుకుంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేకున్నారు. 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎందుకంత కార్చుకుంటున్నారు? మీరు ఆయన ప్రెస్ మీట్ పెడితే తట్టుకోలేరు కదయ్యా. మీరు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి మీరు తట్టుకుంటారా? అసెంబ్లీకి వచ్చేందుకు మీరు టైం ఇవ్వమంటే ఇవ్వలేకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు దాడులు చేసే కార్యక్రమం చేసి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేస్తూ ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలను మీ సమయం అయిపోయింది. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి. మీ తెలుగుదేశం పార్టీ ఆధీనంలో మీ ఇష్టం గారు మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. భాగంగానే మీరు చేస్తున్నారు. రాయపూర్ లో భాగంగా మీ ఆరోపణ అర్థమైంది సార్. లిమిట్స్ లో పెట్టుకుని 50,000 ఎకరాలకి మేము అడ్డుపడుతున్నాము. సమయం అయిపోయింది మోహన్ రెడ్డి గారు. కొంచెం బ్రేక్ లేండి, కొంచెం ప్లీజ్. ఆపండి మోహన్ రెడ్డి గారిని ఆపండి ప్లీజ్. సార్ సమయం అయిపోయింది, అన్యదా భావించకండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ టైంలో ఇచ్చాం. నెక్స్ట్ దీన్ని వేరే డిబేట్ లో మాట్లాడింది. మనందరూ ఎక్కడికి ఏం లేదు. 9 నిమిషాలు ఇచ్చినారు, ఆ తర్వాత వాళ్ళతోనే మాట్లాడిస్తున్నారు. ఏమి లేదు సార్. నెక్స్ట్ టైం మీరు కూడా పొత్తుల్లో వెళ్ళండి, ఒక 3 రండి, మనం 5 అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం. దయచేసి నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నా సిపిఎం తో అయినా పొత్తు పెట్టుకోమని చెప్పండి. అందరం కలిసి మీకు ఒక 2-3 సపోర్ట్ ఏర్పడతారు. ఎవరో ఒకరు తీసుకోండి. సింహం అంటుంది దేనికి, మాకివ్వలేదో టైం అంటుంది దేనికి. కృష్ణాంజలి గారు దయచేసి ఆగండి, ఇస్తాను ఆగండి ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. కృష్ణాంజలి గారు చివరిగా చెప్పండి సార్ ప్లీజ్. ఏమండి లక్ష్మీనాథ్ గారు, ఒకసారి ఈ రాజకీయ పార్టీలన్నీ కానీ 1980s 1990s లో ఉండేటువంటి రాజకీయాలు, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాయి, ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా విధానపరమైనటువంటి అంశాల మీద ప్రశ్నలు వేశాయి అనేటువంటి విషయాన్ని ఈ పార్టీలు గమనించాలండి. ఒకసారి మీ బ్యాక్ వెళ్ళి చూసుకోండి, ఇప్పుడు కావాల్సిన రికార్డ్స్ దొరుకుతాయి. ఆ రోజున పుచ్చలపల్లి సుందరయ్య ఒక కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అసెంబ్లీకి వెళ్లి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసి సూచనలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు ఒకళ్ళు ఇద్దరే కదా కమ్యూనిస్టులని వాళ్ళేమి తోలనాడలేదు. వాళ్ళు చెప్పినటువంటి సూచనలు సలహాలను కూడా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది.
అదేవిధంగా జయప్రకాష్ నారాయణ, మనము రాజకీయాలు గమనించేటువంటి క్రమంలో వచ్చిన జయప్రకాష్ నారాయణ, ఆయన ఒక్కడేగా ఉంది అసెంబ్లీలో ఆయన హాయిగా అనేకమైనటువంటి సూచనలు సలహాలు చెప్పినప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నాయి కదా, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మీరు గమనించండి, సిపిఐకి సంబంధించిన నోముల నరసింహయ్య కానివ్వండి, లేకపోతే ఎంఐఎంకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళకి ఎన్ని సీట్లు ఉంటాయండి? 4-5 సీట్లు. అయినా సరే వాళ్ళు చేసేటువంటి ప్రతిపాదనలో, వాళ్ళు చేసేటువంటి విమర్శలు అవి కూడా సహేతుకంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు ఇవి ఖచ్చితంగా వాటిని అబ్జెక్షన్ సార్. ఇప్పుడు ఇంటరప్షన్ చేసాం మిమ్మల్ని. పుచ్చోళ్ళపల్లి సుందరరామయ్య గారి గురించి మాట్లాడుతూ అన్ని బాగానే ఉంది, కానీ అసరుద్దీన్ ఓవైసీని కూడా దీనిలో మీరు జాయిన్ చేయడం అంత సహేతం కాదేమన్న అభిప్రాయం, కాదంటారా? నేను అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ కానివ్వండి, అసదుద్దీన్ ఓవైసీ కానీ కొన్ని సమస్యలు లేవనెత్తాడు. వాళ్ళని మీరు కేవలం మతపరమైనటువంటి అంశాల కిందే చూసే ధోరణి మంచిది కాదు. నేను అసెంబ్లీలో జరిగినటువంటి వాళ్ళ ప్రసంగాలు వినండి ఒక్కసారి, వింటే అర్థమైంది, మీకు కూడా తెలిసింది ఎవరికైనా గానీ. అందుకని ఊరికే పలానోళ్ళు అంటే నెగిటివ్ అనే ధోరణి మంచిది కాదు. నో సార్, అందుకని నేను సూచన చేస్తున్నా. డిఫరెంట్ గా మాట్లాడిన వ్యక్తుల్ని పుచ్చలపల్లి సుందరరామయ్య గారితో ముందు మీరు వాళ్ళ గురించి చెప్తూ దానిలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్న వాళ్ళని మీరు పోల్చడం అనేదాన్ని నేను చెప్తున్నాను. దాని గురించి అడుగు. ఏమంటే అన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలే. ఎంఐఎం అంటే కేవలం మతపరమైనటువంటి అంశంగా చూడొద్దండి. వినండి, వాళ్ళ అసెంబ్లీ రికార్డ్స్ వెళ్ళి వినండి ఒకసారి. మీకు ఏమన్నా అవకాశం ఉంటే వినండి. అసెంబ్లీలో ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎన్ని సూచనలు చేశారు తెలుస్తుంది అని చెప్తున్నా. మీకు తెలిస్తే తెలుసుకోండి, లేదా వదిలేసేయండి. నేను కరెక్ట్ గానే చెప్పాను, నేను వేరేది కాదు. ఇక్కడ నేను ఈ ప్రభుత్వానికి చెప్పే సూచన ఏంటి అంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు తిరస్కరించిన పార్టీ కాబట్టి మీరు హాయిగా 2 ఏళ్ళు అయింది, మంచి పరిపాలన అందిస్తున్నారు. అనవసరంగా మీరు చెడ్డపెట్టుకున్నారు, వాళ్ళు వేసేటువంటి ట్రాప్ లో పడి అనేటువంటిది నా సూచన. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ప్లీజ్ దయచేసి ఆగండి. ఆయన చివరిగా చెప్తున్నారు. ఎస్ కృష్ణాంజలి గారు ప్లీజ్ చెప్పండి, చివరిగా చెప్పండి ప్లీజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ ప్లీజ్ సార్ సమయం ఇంకా ప్లీజ్ మ్యూట్ చేయండి. ఒక్కొక్కరు కంక్లూడ్ అయ్యాక మ్యూట్ చేయండి ఇంకా. ఎస్ కృష్ణాంజలి గారు ప్లీజ్. నా సూచన ఇది కూటమి ప్రభుత్వానికి. ఒకటి, మన సమస్యలు అనేటువంటి ఈ రోజున ప్రభుత్వం వైపు నుంచి లేకుండా ఉంటే అవతలకి అవకాశం రాదు అనేటువంటిది నా సూచన. రైట్ సార్, రైట్. విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్, చివరిగా చెప్పండి. సార్ మేము కూడా ఇప్పుడు కృష్ణాంజలి గారు మాటల్లో మేము ఎక్కడా తప్పెతకట్లేదండి. కాకపోతే ఏదైనా ప్రభుత్వం మీద కొన్ని అలిగేషన్ చేసినప్పుడు కావచ్చు, కొన్ని కొంత ఇబ్బందికరంగా మాడినప్పుడు మీకు ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ కృష్ణాంజలి గారి ఆయన మాట్లాడిన దాని మీద మాట్లాడతాం తప్పితే ఎక్కడ మీ కృష్ణాంజలి గారి మనస్తత్వాన్ని కానీ లేదంటే ఆయన సూచనలు కానీ మేము ఎక్కడ కూడా అగౌరవపరచట్లే. సార్ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పారు కృష్ణాంజలి గారు. మీరు 1980s 70s వెళ్ళండి, అక్కడున్న రాజకీయ పరిస్థితులు చూడండి. అప్పుడు ఎంత పద్ధతిగా వాళ్ళు మెయింటైన్ చేశారో, ఉన్నతమైన ప్రజాస్వామిక భావాలతో మెయింటైన్ చేశారో అలాగే ఇప్పుడు మెయింటైన్ చేయని అంటున్నారు. సార్ నిజంగా అడుగుతున్నా నేను, ఆ పరిస్థితి ఉందంటారా ఈరోజు? సార్ పొద్దున లేస్తే రాజకీయ స్వార్థం కోసం పనిచేసే రాజకీయ పార్టీలు ఉన్న ఈ రాజకీయాల్లో, ఈ సమకాలీన రాజకీయాల్లో సార్ పొద్దున లేస్తే కులాన్ని రెచ్చగొట్టడం, మతాన్ని రెచ్చగొట్టడం, నాశనంగా మాట్లాడడం, ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలని పరితపిస్తున్న రాజకీయ పార్టీల నేపథ్యంలో ఒక పార్టీ, అది కూడా ఒక తెలుగుదేశం పార్టీలో లేదంటే 2 పార్టీలు అనుకుంటే సార్ మిగతా వాళ్ళు ఊరుకునే పరిస్థితి ఉందా సార్? రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆశించి సార్ చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు, వైకుంఠపాలి ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వైకుంఠపాలి ఆడుతున్నాడు, మీరు దాంట్లో పావులు కావద్దు. ఈ శవ రాజకీయాలు కావచ్చు, లేదంటే రెచ్చగొట్టే రాజకీయాలు కావచ్చు, సానుభూతి సంపాదించడం కావచ్చు, ఓట్లు తెచ్చుకోవడం కావచ్చు. వాళ్ళ తాతను చనిపోయినప్పుడు సానుభూతి రాజకీయాలు చేశాడు. ఇప్పుడు కులాన్ని రెచ్చగొడుతున్నాడు, రేపు అమరావతి ప్రాంతాన్ని రెచ్చగొడతాడు, రేపు ఇంకొక కడప జిల్లా రెచ్చగొడతాడు. వీళ్ళు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తులు. ఇలాంటి వారికి మెల్లిగా చెప్తే అర్థమవుతుందా సార్? మేము అడుగుతున్నాం, అమరావతిలో మీరు పరిరక్షణ. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడారు, వినండి దయచేసి. 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేసి తప్పే లేదు సార్. మోహన్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడారు, ఏమని పరిరక్షణ కమిటీ అని పెట్టారంట. అప్పుడు ఒక 20 నిమిషాలు వైసీపీ నాయకుల పరిరక్షణ కమిటీనా,
వైసీపీ రైతుల పరిరక్షణ కమిటీనా ఏం పెట్టారు? CRDA రైతుల పరిరక్షణ కమిటీ మేము ఉండండి కాదు, సార్. రైతులు వచ్చి ఉండండి సార్, మమ్మల్ని నేను చెప్పాను వేడుకున్న కదా, తర్వాత ఆన్సర్ అయ్యా మా చెప్పండి. మా అన్నగారు, జీవితాలను నాశనం ఆన్సర్ చేస్తున్నారు, చెప్పండి. మా ఆన్సర్ జీవితాలను చెప్పండి నాశనం అన్నగారు. చేస్తున్నారు, రైతులకు సంబంధించినటువంటి ఎందుకన్నా భూములన్నీ ఆన్సర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పండి. కబ్జా చేసినారు. Yes, మీరు గొప్ప 25 వ్యక్తులే. రెడ్డి గారు ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు తయారు చేస్తున్నారు. ఇలాంటి వినండి తయారు సార్, చేయడం వినండి వల్ల సార్. రాష్ట్రానికి రాష్ట్రం పాడైపోతుంది. అవును సార్, జీవితంలో మీరు ఉంటేనే రాష్ట్రం అరిష్టం రాష్ట్రానికి. డెవలప్ వైఎస్ఆర్సీపీని అరిష్టమని అందరూ అంటున్నారు అన్నమాట. ఈ పుట్ర సార్, ఈ రాష్ట్రానికి అరిష్టం వైసీపీనే. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీనే. కమిటీ వేశారు. ఆ కమిటీ సార్, వేసిన జగన్మోహన్ తర్వాత రెడ్డి మేము వచ్చిన తర్వాత రైట్ 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 మోహన్ రెడ్డి గారు, ఎస్ మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు, ఎవరి టైం అయిపోయింది, అయింది 30 సెకండ్స్ లో క్లోజ్ చేస్తారు. ఆయన ఎక్సెషన్ చేయమన్నారు కానీ ఎక్సెషన్ చేసే ఉద్దేశం లేదు, మీరు మధ్యలో అడ్డుకోవద్దు. ఎస్ ప్లీజ్ ప్లీజ్ చివరిగా ఒక ఏం చెప్తారు చెప్పండి సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. రైతుల పరిరక్షణ వెళ్ళారు. రైట్. అక్కడ మేము పోలీస్ బందోబస్తు ఇచ్చాం, మీరు పోయారు, అక్కడ రైతులు రెచ్చగొట్టారు, వాళ్ళు తిరగబడ్డారు. సార్, అక్కడ పోలీసులు మిమ్మల్ని రక్షించారు కాబట్టి మీరు ఇంటికి వచ్చారు రిటర్న్ అయ్యి. సార్, అక్కడ అంబటి రాంబాబు గారు ఆయన లక్షలుగా మీరు నిలబడి, లేదంటే సార్, మళ్ళీ సార్, మా మీద పేర్ని కేసులు నాని, పెట్టమని ఆయన పోలీసులు ఎక్స్ప్రెషన్ ద్వారా అంటే పేర్ని నాని. మీకు ఆర్డర్ వేస్తే సార్, మీరు మా మీద సార్, కేసులు ఉండండి పెట్టేదానికి సార్. పోలీసులు సార్, ఆయన మాట్లాడారు. ఆపండి. పోలీసులు మాకు ఎస్ 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 మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. మోహన్ రెడ్డి గారు మ్యూట్ చేయండి ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు కదా సార్, ఎవరు సార్, మిమ్మల్ని పేర్ని మీరు నాని మాట్లాడినప్పుడు గారు, అడ్డుపడలేదు ఆయన కదా. ఎక్స్ మినిస్టర్ అంటాడు. ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు సార్. ఒక వీడియోలో మీకు వినపడిందా ఎంత బీప్ దారుణంగా వేసాం, మాట్లాడాడో పేర్ని నాని? బీప్ వేసాం సార్, బీప్ వేసాం. అట్లాగే అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు సార్? పేర్ని నాని మాటల్లో ప్రజాస్వామ్యం ఎవరైనా ఒప్పుకుంటారా? రైట్ ఎంత రైట్ దారుణం సార్. రైట్ మీ యొక్క అభిప్రాయం. ఎస్ ఎస్ అట్లాగే అంబటి రాంబాబు గారు ఒక పోలీసు సిఐడిఏ ఎస్ఐను అట్లా మెడబట్టి తోయడం, బయటకు తోయడం, లేదా రకరకాలుగా ప్రవర్తించడం. Right. మీరు గొడవ పెట్టుకొని గొడవ పెట్టారంటే అర్థమైంది సార్. ఇప్పుడు ఒకటే మాట ఫైనల్ గా చెప్తున్నాం, చెప్పండి సార్. 37,000 ఎకరాలు ఈ భూములు అవసరం. 34,000 ఆల్రెడీ తీసుకున్నారు. 3,500 ల్యాండ్ ఎఫికేషన్ లో తీసుకోవాలని ప్రభుత్వం ట్రై చేస్తోంది. దాంట్లో భాగంగా ఎక్కడెక్కడైతే ఇప్పుడు రోడ్లు సార్, రకరకాల సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, రకరకాల రోడ్లు కావచ్చు, లేదంటే కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్ సంబంధించిన Right. కావచ్చు, ఉండండి మధ్య మధ్యలో కొన్ని గ్యాప్స్ సమయం అయిపోయింది సార్, ప్లీజ్ సమయం అయిపోయింది, ప్లీజ్ ఇంకొకరు కంక్లూడ్ చేయండి. సంబంధించి రైట్ 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 మీ అభిప్రాయం అయితే అర్థమైంది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎస్ సార్ అనితా సార్, భావించండి. లక్ష్మీనాథ్ గారు, అమరావతి రైతులు నిన్న పేరు నాని గారి మీద వాళ్ళ మీద వ్యతిరేకత తిరిగారంటే కనుక గతంలో కూడా ఇదే రైతులు అమరావతి రాజధాని నిర్మాణం వైసీపీ ఆపేసినప్పుడు ఏ రకంగా రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఇక్కడ ఇంక్లూడింగ్ రాజమండ్రి అండి, మా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మొత్తం అంతా కూడా ఆ రైతులకు సపోర్ట్ గా ఆ రోజు ఇప్పుడు మంత్రివర్యులుగా ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారండి. ఆయన ఆ సమక్షంలో అందరం కూడా నాయకులందరూ కూడా సపోర్ట్ గా వెళ్తే ఆ రోజు పోలీసుల్ని వాళ్ళతో మమ్మల్ని వెనక్కి నెట్టించేసి ఆ రోజు అమరావతి రైతుల ఒక పాదయాత్రని ఏ రకంగా అక్కడ మార్గాన్ని భరత్ అనేటువంటి ఎంపీ ఎదుర్కొని అక్కడ వాళ్ళని నిలువరించాడు. వాళ్ళు స్వేచ్ఛగా పాదయాత్ర చేసేటువంటి అవకాశాన్ని కూడా దేవుడికి చెప్పుకోవడానికి మొరపెట్టుకోవడానికి వెళ్తున్నటువంటి సింహాద్రి అప్పన్న స్వామి గుడికి వెళ్తున్నటువంటి రైతులను కూడా ఏ రకంగా రైట్ రైట్ చివరిగా ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళు ఒక్కటి ఆగ్రహానికే ఈ రోజు పేరు నాని గారు వాళ్ళు రైట్ గురవడం జరిగింది. నిన్న మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎస్ కృష్ణవేణి గారు నిన్న మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తిట్లు కూడా తూకం వేసినట్టు ఉండాలి అన్నారు. అది మీరు ఫాలో అవుతారా? చివరిగా చెప్పండి అంతే. అంటే మీరు తిడతారు అనుకోవాలి.